భారతదేశంలో హిందూ మతం ఆవిర్భవించింది అనడానికి ఎన్నో సాక్ష్యాలు ఆధారాలు ఉన్నాయి. మన హిందూ సంస్కృతికి సాంప్రదాయానికి మత విశ్వాసాలకు పుట్టినిల్లు ఉత్తరాన ఉన్న హిమాలయాలు. ఇప్పటికీ ఎందరో యోగులు, సిద్ధులు, ఋషులు, అఘోరాలు హిమాలయాల్లో నివసిస్తున్నారని చెబుతారు. అంతేకాదు ఈ పవిత్ర హిమగిరుల్లో ఎన్నో పుణ్యక్షేత్రాలు సైతం వెలిసాయి కూడా. మనిషి ఎంత అభివృద్ధి చెందినా ప్రకృతికి దాసోహం అవ్వక తప్పదు. ఈ సత్యాన్ని యోగులు ఎప్పుడో గ్రహించారు. అందుకే వారికి ప్రకృతికి విడదీయలేని బంధం ఏర్పడింది. ప్రకృతిలోనే సేద్యడం, ఆశ్రమాలు కట్టుకోవడం, కొండలపై తపస్సు ఆచరించడం వంటివి చేసేవారు. హిమగిరుల చెంత ఉన్న ప్రధాన రాష్ట్రాల్లో ఉత్తరాఖండ్ ఒకటి. ఈ రాష్ట్రంలోని 4 పుణ్యక్షేత్రాలను కలిపి 4 ధామ్ గా వ్యవహరిస్తారు. యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ క్షేత్రాల సందర్శనను కలిపి 4 ధామ్ యాత్రగా పిలుస్తారు. విశేషం ఏమిటంటే ఈ 4 ఆలయాలు హిమాలయాల్లోనే నెలకొని ఉండటం. 4 ధామ్ క్షేత్రాల యాత్రకు హరిద్వార్ను గేట్వేగా పరిగణిస్తారు. భగీరథునికి తలవంచి గంగ శివుని జటాజూట నుంచి వేగంగా దూకింది. హిమాలయాలను దాటుకుంటూ గంగ జనావాసాల్లోకి వచ్చింది ఇక్కడే. హరిద్వార్లో చాందీదేవి, మానసాదేవి ఆలయాలను భక్తులు దర్శిస్తారు. హరిద్వార్ చూసిన తర్వాత భక్తులు రిషికేశ్ చేరుకుంటారు. క్షీరసాగర మదనంలో పుట్టిన హాలాహలాన్ని హరుడు సేవించిన ప్రదేశంగా నీలకంఠ మహాదేవాలయాన్ని దర్శిస్తారు. ఇక్కడే ఉన్న రామ్ లక్ష్మణ్ జూలాలు, వశిష్ఠ గుహ, భారత్ మందిరాల్ని చూస్తారు. 4 ధామ్ యాత్రలో మొదటిది యమునోత్రి. ఇక్కడికి భక్తులు డెహ్రాడూన్, మోస్సూరుల మీదుగా చేరుకుంటారు. యమునా నది హిమాలయాల నుంచి కిందకు దిగింది ఇక్కడే. హనుమాన్ చట్టి నుంచి 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రానికి కాలి నడకన లేదా గుర్రాలు, కంచర గాడిదల మీద భక్తులు వెళ్తారు. ఇక్కడి ప్రధాన ఆకర్షణ యమునోత్రి ఆలయం. యమునోత్రిని దర్శించిన భక్తులు నేరుగా గంగానాని, ధూళి ప్రాంతాల్ని సందర్శించి ఆ తర్వాతే గంగోత్రికి పయనమవుతారు. భగీరథుడి తపస్సు ఫలితంగా గంగ భూమిపై అడుగిడిన చోటుగా భావించే స్థలంలో పవిత్రమైన శిల ఉంది. దాన్నే శివలింగంగా భక్తులు పూజిస్తారు. గంగమ్మ ప్రవాహాన్ని తట్టుకుని శివుడు తన జటాజూటంలో బంధించేందుకు ఇక్కడే కూర్చున్నాడని ప్రతీతి. గంగోత్రిలో 6 నెలలు మంచు, మిగతా 6 నెలలు ఎండ. ఆలయాన్ని అక్షయ తృతీయ నుంచి దీపాల వరకు తెరుస్తారు. ఇక్కడి నుండి 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న గోముఖ్ను గంగానది పుట్టిన ప్రదేశంగా భావిస్తారు. గంగోత్రి నుంచి భక్తులు శ్రీనగర్, రుద్రప్రయాగ, గౌరీకుండ్ మీదుగా 3వ క్షేత్రమైన కేదార్నాథ్ కు చేరుకుంటారు. ఇదొక జ్యోతిర్లింగ క్షేత్రం. సముద్ర మట్టానికి 1200 అడుగుల ఎత్తులో ఉంటుంది. దీని గురించి స్కంద పురాణాల్లో చెప్పబడుతుంది. 4 ధామ్ యాత్రలో చివరి మజిలీ బద్రీనాథ్. అలకనంద నది ఒడ్డున విష్ణు రూప బద్రీనాథ్ కొలువుదీరి ఉంటాడు. సంవత్సరం పొడవునా తెరిచి ఉంచే ఈ ఆలయాన్ని దర్శించుకోవడానికి భక్తులు ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు. ఆదిబద్రి, యోగదాన్ బద్రి, బృదా బద్రి, భవిష్య బద్రులు చూడదగ్గవి. దేవతల్లో విష్ణువు, సరోవరాల్లో సాగరం, నదుల్లో గంగ, పర్వతాల్లో హిమాలయం, భక్తుల్లో నారదుడు, గోవుల్లో కామధేనువు, పురాల్లో కైలాసం, క్షేత్రాల్లో కేదారం నాకు ఇష్టమైనవి అని పరమశివుడే పేర్కొన్నాడని పురాణాలు చెబుతున్నాయి. విష్ణుధామమైన బద్రీనాథ్ తో పాటు గంగ, కైలాస పర్వతం, కేదార క్షేత్రం అన్నీ కూడా హిమాలయాల్లోనే ఉన్నాయి. సృష్టి మొదలు నుంచి గర్లకంఠుడు హిమాలయాల్లోనే నివసిస్తున్నాడని పురాణాలు చెబుతున్నాయి. పాండవులు స్వర్గారోహణం చేసింది హిమాలయాల్లోనే. జగద్గురువు ఆది శంకరాచార్యులు కైవల్యం పొందింది ఇక్కడే అని చెబుతారు. మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి.